జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఎవరున్నారు? అందరూ బలైంది ఎవరు? జైలుకి వెళ్ళింది ఎవరు? కోర్టుల్లో కేసులు ఇంకా తిరుగుతున్నది ఎవరు? ఐఏఎస్ ఆఫీసర్లు. బీపీ ఆచార్య అని చాలా సిన్సియర్ ఆఫీసర్, ఆయన ఐఏఎస్ ఆఫీసర్. ఆయన కూడా సంతకాలు పెట్టి దొరికిపోయి, ఎంత సిన్సియర్ ఆఫీసర్ అంటే అంత సిన్సియర్ ఆఫీసర్. అసలు స్వార్థం అనేది లేని వ్యక్తి బీపీ ఆచార్య ఐఏఎస్. అటువంటి ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి వాళ్ళలో చిక్కి విలవిల్లాడిపోయాడు. ఆయన కెరీర్ అంతా పోయింది. ఆయన భార్య కూడా ఐఏఎస్ ఆఫీసరే. భర్తని జైల్లో చూసి ఆమె బాధపడేది. ఎంత సిన్సియర్గా పనిచేసే వాళ్ళందరినీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఇరికిచ్చి పెట్టాడు. వీళ్ళు చెప్పినట్టు వింటే అన్ని కుంభకోణాలే చేయిస్తారు మీ చేత. ఒక్కసారి కాదు, ఇప్పటికే కొన్ని వందల సార్లు ప్రూవ్ అయింది. మొత్తం ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా జగన్మోహన్ రెడ్డికి సాఫ్ట్ కార్నర్ గా ఉన్నారు అంటే వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. తాజా ఉదాహరణ ఈ టీటీడీ లడ్డు కేసు. తాజా ఉదాహరణ, ఎంప్లాయీస్ అందరూ బలైపోయారు. ఇది పరిస్థితి, అర్థం చేసుకోవాలి. తిరుపతి లడ్డూలో కల్తీ చేశారు, కావాలని చేశారు, కుట్రపూరితంగా చేశారు. హిందువుల మనోభావాలతో ఆడుకోవాలని చేశారు, ఆడుకున్నారు. హిందూ దేవాలయాల పవిత్రత తగ్గించేందుకు కుట్రలు పన్నారు. సక్సెస్ఫుల్ గా కుట్రల్ని నడుపుకున్నారు 5 సంవత్సరాల పాటు. ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ చేసిన బండారం బయటపడ్డది.